ఇప్పుడు మీరు గమనించండి, పిల్లలు పేరెంట్స్తో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలు ఏమి అడగరు. వాళ్ళ తల్లిదండ్రులు తోడుంటే చాలా అనుకుంటారు. అమ్మేది నానేడి అని వెతుక్కుంటూ ఉంటారు. అమ్మ నాన్న తోడుగా ఉంటే వాళ్ళు సంతోషంగా నడుస్తూ ఉంటారు, ఆనందంగా ప్రయాణం చేస్తుంటారు. 10 అడుగులు వేసాక వెనక్కి తిరిగి చూస్తారు, నాన్న ఉన్నాడా లేదా, అమ్మ ఉందా లేదని చూస్తారు. అమ్మ తోడుగా ఉంటే నడుస్తారు. ఈవెన్ పెంచుకున్న కుక్క పిల్లలు కూడా ఆ వానర్ పక్కన నడుస్తున్నాడు లేదు చూస్తూ, వానర్ అడుగు ముందు పడగానే అది నడుస్తుంది. ఆయన ముందుకెళ్తున్నాడు లేదు చూస్తూ గమనిస్తూ నడుస్తాయి. అతను ఆగిపోతాయి, అతను నడుస్తుంటే ముందుకు నడుస్తూ ఉంటాయి. అంటే అతను తోడు కోరుకుంటున్నాయి. మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ప్రపంచంలో అందరు పేరెంట్స్ వారి పిల్లలు అడక్కముందే ఆహారం రెడీ చేస్తారు. వాళ్ళకి ఏ కొదువ లేకుండా దారిలో మార్గంలో ఒకళ్ళు డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తే డ్రెస్ ముందే పెట్టుకొని వస్తారు. వారికి కావాల్సిన ఆహారము తాగడానికి, తినడానికి, వారు వస్త్రాలు మార్చుకోవడానికి అన్నీ కూడా బిడ్డలు అడగల. ఆ పిల్లలు తల్లిదండ్రులతో నడిచారంతే. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకు తోడుగా ఉంటారో వాళ్ళకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏది తక్కువ కాదు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏది కొదువుగా ఉండదు. ఏ కొదువ లేకుండా, ఏ తక్కువ లేకుండా దేవుడు మీ అక్కర్లు తీర్చగల సమర్థుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ప్రభు బలపరిచి ఆయన సన్నిధి మీకు తోడుగా రావడమే కాకుండా మీకు ఏ కొదువ లేకుండా ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. అనే ప్రవక్త గురించి మనం చదువుతూ ఉంటాం. అతడు దేవుని సన్నిధి తోడుగా ఉండాలని ఆశపడ్డాడు. నిర్గమాకాండం 33:14-15లో నీ సన్నిధి నాతో రాని ఎడ్ల నేను ఇక్కడ నుండి వెళ్ళను అని పేచి పెడతాడు. ఓ దేవా, నీ సన్నిధి నాతో రాకపోతే, నీ సన్నిధి నాతో కూడా రాకపోతే ఒక్క అడుగైనా ఇక్కడ నుండి ముందుకు వెళ్ళను అంటాడు. ఎందుకని? ఈ ప్రవక్త మానవ చరిత్రలో ఎవరూ చేయని అద్భుతాలు ఈయన ద్వారా జరిగాయి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం, దాహంతో ఉన్నప్పుడు బండ నుండి నీళ్ళు రావడం, ఆహారం లేనప్పుడు ఆకాశం మన్నా కురవడం. కాబట్టి ఇక పర్వాలేదు లేని ముందుకు వెళ్ళాల. ప్రతిదినము దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తి ఎన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుందని తెలుసుకున్న ప్రవక్త, తండ్రి నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడి నుండి ఒక్క అడుగైనా ముందుకు వేయను, నేను వెళ్ళను, నన్ను వెళ్ళనివ్వద్దు అంటాడు. ఈ గొప్ప ప్రవక్త తను చేసిన మిరకల్స్ అన్ని ఎవరి ద్వారా చేయగలిగాడు? దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండబట్టి. ఆల్వేస్ రిమెంబర్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ ద పవర్ ఆఫ్ గాడ్. The presence of God, the power of God, and miracles of God. If you want to see the miracles of God, you need to have the power of God. If you want to have power of God, you need to have presence of God. Without the presence of God, you can never see the power of God. Without the power of God, you can never see miracles happening in your life. And the presence and power will go with you when you pray. Pray to God. He prayed. He has a praying habit. ఆయన సన్నిధి మనతో ఉంటే, when His presence goes with us, God will give you divine protection, divine blessings, divine provision, and divine healings will be yours. God bless you. ప్రార్థించండి. Every day pray that, Lord, let your presence go with me. ఆయన మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏ మేలు కొదువై ఉండదు. అంటే కావలసిన మేలులన్నీ దయచేస్తాడు. అది మీ పిల్లల చదువులో కావచ్చు, యవనస్తులైతే మీ భవిష్యత్తు కావచ్చు. God can bless you with a good job, a right life partner, but you have to stand for God. Always go with the God's presence wherever you go. ప్రేయర్ఫుల్గా ఉండండి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే ఏ మేలు కొదువై ఉండకుండా ప్రభు మిమ్మల్ని నడిపించగల శక్తిమంతుడు. ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ప్రార్థించే వరకు ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఆయన లేఖనాలు ధ్యానించండి, వాక్యమునకు లోబడండి. వాక్య విరుద్ధమైన ఏమైనా ఉన్నాయా తీసేసుకోండి. ఈరోజే మారుమనసు పొందండి. రిపెంట్ నౌ అండ్ టర్న్ టు గాడ్. వెన్ గాడ్స్ ప్రెసెన్స్ గోస్ విత్ యూ, యూ విల్ బి ల్యాక్ ఆఫ్ నథింగ్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఆయన మిమ్మల్ని బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.